ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ సర్కార్ సిద్ధమైంది. మొదటి విడతలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించారు. రెండో విడతలో మరొక 16,000 ఎకరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా అమరావతి కోసం రైతుల నుంచి 50,000 ఎకరాలు సమీకరిస్తున్నారు. త్వరలోనే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డీఏ. ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలేంటి? నళిని, ఇవాళ ఏపీ కేబినెట్లో ఒక 25 అంశాల ఎజెండా ప్రధానంగా జరుగుతుంది. వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక 5,000 కోట్ల రుణం, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి కొన్ని రుణాలు తీసుకోవడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. దూదేకుల కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా, కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే అన్నిటికన్నా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి సిఆర్డీఏకి అప్రూవల్ ఇవ్వడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఎందుకంటే ఒక 16,000 ఎకరాలు రెండో దశలో, అంటే 16,000 ఎకరాలు ప్రైమరీ స్టేజ్లో, యాక్చువల్గా రెండో దశలో 30 నుంచి 40,000 ఎకరాల వరకు ల్యాండ్ అవసరాన్ని ప్రభుత్వం భావించింది. అంటే మొదటి దశలో కాకుండా దీనికి సంబంధించి మొదటి దశలో వైకుంఠాపురం, పెద్దపరిమి గ్రామాల చుట్టూ కూడా ఒక 16,000 ఎకరాలు ప్రైమరీగా సేకరించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. మొదటి దశలో తీసుకున్న 34,000 ఎకరాలకి అదనంగా ఈ 16,000 తీసుకుంటే మొత్తం రైతుల దగ్గర నుంచి ఒక 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే నిన్న సీఎం చంద్రబాబు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ అవసరాన్ని కూడా ప్రధానంగా చెప్పారు. ఏ పరిస్థితుల్లో రెండో విడత భూమి కావాలి, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కావచ్చు, లేకపోతే సాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సంబంధించి కావచ్చు, ల్యాండ్ పూలింగ్ తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకోకపోతే కనుక అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అంటే ఏంటంటే ఫస్ట్ తీసుకున్న భూమి ప్లాటింగ్ చేయటం, రైతులకి భూములు కేటాయించడం, ప్రస్తుతం అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇతరత్ర నిర్మాణాలకే భూమి సరిపోతుంది. ల్యాండ్ బ్యాంక్ అదనంగా కావాలన్నా, ఈ సాఫ్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవి కావాలన్నా కూడా అదనంగా భూమి సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర యాక్చువల్గా అయితే రెండో విడతలో 40,000 ఎకరాలకు పైగా చేద్దాం అనుకున్నారు. కొంతమంది రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళకే సరిగా ప్లాట్లు కేటాయించలేదు, మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏంటని కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 సార్లు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. నిన్న ఇదే సమయానికి సరిగ్గా 5 గంటలకి కరెక్ట్గా ఇదే టైంలో సీఎం చంద్రబాబుతో రైతుల సమావేశం జరుగుతుంది. సరిగ్గా 24 గంటలు గడిచేసరికి ఇప్పుడు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాలు, 16,666 ఎకరాలు తీసుకోవడానికి వైకుంఠాపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమి ఈ గ్రామాల చుట్టూ, అంటే అమరావతి రాజధానిలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన గ్రామాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏకి అనుమతిస్తారు. రెండో విడత 16,000 ఎకరాలు అవసరం కాబట్టి సిఆర్డీఏకి ఇచ్చే అనుమతితో రెండో విడత ల్యాండ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు మొదటి విడతలో 34,000, రెండో విడతలో ఇప్పుడు తీసుకుని 16,000 కలిపి 50,000 ఎకరాలు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. దీంతోపాటు అదనంగా మరో 16,000 ప్రభుత్వ భూమి ఉంది. అన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర 70,000 ఎకరాలు అమరావతి రాజధానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం నిర్మాణాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ కనుక కొనసాగితే మళ్ళీ ఇంకొక 10,000 కానీ 20,000 ఎకరాలు కానీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా సీఎం చంద్రబాబు చెప్పిన దాని ప్రకారం అమరావతిలో అద్భుతమైన కట్టడాలు రావాలన్నా, మున్సిపాలిటీలకు పోవాలన్నా అదనపు భూమి అవసరమని రైతులకు స్పష్టంగా చెప్పారు. రైతులు కూడా కొంతవరకు నిన్న సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ కేబినెట్లో దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లు, ఆ గ్రామ సభల కమిటీ తీర్మానాలు ఇవన్నీ చూసిన తర్వాత ఫర్దర్గా సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విషయంలో ముందుకెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ల్యాండ్ పూలింగ్ సంబంధించి. ఇక కొత్త జిల్లాల విషయంలో మార్కాపురం, మదనపల్లి, పోలవరం ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఒక 5 రెవెన్యూ డివిజన్లు, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఈ అంశాలన్నిటి మీద ఏపీ కేబినెట్లో